అద్వైతం కంచి పరమాచార్య అమృతవాణి. ఆత్మానందలేశమే బాహ్యసుఖం. చిల్లులున్న కుండలో దీపం ఉన్నట్లుగా శరీరంలో ఆత్మ ఉందని, అది జ్ఞానదీపంగా ఆనందమయంగా ఉందని దక్షిణామూర్తి స్తోత్రంలో శంకరులన్నారు. మాయ ఈ ఆత్మదీపపు కాంతులను ఇంద్రియాలనే చిల్లుల ద్వారా పైకి ప్రసరింపచేస్తుంది. ఏ వస్తువులపై ఈ కాంతి ప్రసరింపబడుతుందో ఆ వస్తువులకు కాంతి వస్తుంది. తాము కాంతినిస్తున్నామని ఇంద్రియాలను అనుకోవడం లేదు. అసలు ఈ కాంతిని ప్రసరింపజేసేది ఆత్మయని అనుకోవడమూ లేదు. ఆ ఇంద్రియాలేమని సంతోషిస్తున్నాయంటే బాహ్య వస్తువులే సహజంగా కాంతిమంతములని, వాటితో కలయిక వల్ల అవి వీటిని స్వీకరిస్తున్నాయని భావిస్తున్నాయి. వెర్రివాడైన జీవుడు ఆత్మకు చెందిన జ్ఞానానందాలను బాహ్య వస్తువుల నుండి పొందినట్లుగా భ్రాంతి పడుతున్నాడు. చిల్లులతో ఉన్న పందిరి ఉందని భావిద్దాం. వాటి సందుల నుండి సన్నని కాంతి ప్రసరిస్తూ ఉంటుంది. ఒక చిన్న పిల్లవాడు చూస్తూ పందిరే కాంతినిస్తుందని భావిస్తాడు. దానిపైన సూర్యుడున్నాడని, అతని కాంతి దీనిపై పడగా దీనికున్న చిల్లుల వల్ల కాంతి వస్తోందని అనుకోడు. మన పరిస్థితి అంతే. మన శరీరం ఆత్మకాంతిని కప్పియుంది. ఇంద్రియాలనే చిల్లుల ద్వారా ఆ కాంతి మినుకు మినుకుమని ప్రకాశిస్తుంది. కనుక ఇంద్రియాలే ఆనందాన్ని ఇస్తున్నాయని భావిస్తాం. సూర్యకాంతిని అడ్డుకున్న పందిరిని తొలగిస్తే తిన్నగా సంపూర్ణ సూర్యకాంతి మన మీద పడదా? పందిరి చిల్లులను ఆసరాగా చేసుకొని పరిమిత కాంతి వస్తున్నట్లుగా ఈ శరీరాన్ని ఆధారంగా చేసుకొని ఆనందాన్ని అనుభవిస్తున్నాం. అనగా దేహ భ్రాంతి ఎప్పుడైతే తొలగిపోయిందో అంతా అఖండానందమే. అదే ఆత్మతత్వం. జాగరూకతతో ఆలోచిస్తే బాహ్య వస్తువులు తమంతట తాము ఆనందాన్ని కలిగించలేవు. కాశ్మీరు సాలువాను కప్పుకుంటే కలిగే ఆనందం చలికాలంలోనే. అన్ని ఋతువులలో ఆనందాన్నిస్తుందా? కనుక సాలువాలో ఆనందం ఉందా? అద్భుతంగా ఒకడు గానం చేస్తూ ఉంటే ఒక ఇష్టుడు మరణించాడనే వార్తను విని ఆ సంగీతాన్ని ఆస్వాదించగలమా? జీవుని మనస్సు బాహ్య వస్తువులందు నిమగ్నమైనప్పుడు సంతోషం కలుగుతుంది. నిద్రపోతున్నప్పుడు ఏ వస్తువైనా ఆనందం కలిగిస్తోందా? మానసిక సుఖం శాశ్వతంగా ఉండదు. పందిరిలో చిల్లులున్నప్పుడే ఆ చిల్లుల నుండి కాంతి గాని, పందిరి దట్టంగా ఉన్నప్పుడు వెలుతురు కనబడదు కదా. అలాగే మనస్సు పరిమిత సుఖాన్నిస్తుంది. అది ఆత్మలో లీనమైనప్పుడు బాహ్య సుఖస్పర్శ ఉండదు. జీవుడు ఆత్మ స్వరూపుడైన బాహ్యమైన వాటి వెంట పరిగెడుతున్నాడు. ఈ స్థితిని అద్వైత గ్రంథాలు కస్తూరి మృగం తన నుండి వచ్చే సువాసనను గుర్తించకుండా అది ఎక్కడో ఉందని పరిగెత్తునట్లుగా జీవుడు పరిగెత్తుతున్నాడని పోల్చాయి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.